మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు దగ్గరలో ఉన్నటువంటి బీటు కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అంటే ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా మంది మత్తు పదార్థాలకైతే కనుక బానిస అవుతున్న పరిస్థితి, అలానే విక్రయించడం కూడా చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ కూడా తెలియక చాలా మంది ఇందులో ఇరుక్కునే పరిస్థితి అయితే చూస్తున్నాము. సో న్యాయస్థానం తప్పు చేసిన వారిని అయితే శిక్షిస్తుంది, ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అదే న్యాయస్థానం ప్రజలకి తెలిసేలా చేయాలి. ఇందులో ఉన్నటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో, ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి వారి జీవితం ఎలా నాశనం అయిపోతుందో కూడా చెప్పడానికి ఈరోజు జడ్జి అయినటువంటి వెంకటశేషం గారు ఇచ్చేస్తున్నారు. సో ప్రజలకి అవగాహన కోసం అయితే కనుక ఈ యొక్క అవగాహన సదస్సు అయితే కనుక నిర్వహిస్తున్నారు. మీరే అనుకుంటారు ఆ బిడ్డ ఆ పాప బాబు సపోజ్ బీచ్కి వెళ్ళారు, ఏం చేయలే, వాళ్ళు ఏమీ చేయలే, సరదాగా బీచ్కే వెళ్ళారు, అవునా కదా? ఆ పాప కానీ బాబు కానీ ఒక్కళ్ళు కూడా వెళ్తారు ఆ బీచ్కి, ఊరికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తారు. అది విషయాలు అర్థం కావు. పోక్సో కేసులు వచ్చేటప్పటికి వీటి గురించి ఎందుకు పెడతారంటే గంజా కేసుల గురించి పెడతాము మేము, పోక్సో కేసుల గురించి పెడతాం, మరి ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ గురించి. వీళ్ళందరూ కూడా పిల్లలకి సంబంధించి పనిచేసే వాటికి సంబంధం ఉన్నవాళ్ళు. ఎడ్యుకేషన్ పరంగా ఎంఈఓ గారు అంటే మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్కి వాళ్ళే, ఆల్మోస్ట్ ఈ ఏరియాలో స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళే అదే దీనికి సంబంధించి సంవత్సరం 2 నెలలకు ఐడెంటిఫై చేయాల్సినవి చాలా ఉంటాయి. అవన్నీ ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటారు. మీరు ఆడవాళ్ళు చేసేవి ఉంటాయి, మగవాళ్ళు చేసేవి ఉంటాయి. అంటే ఎంత ప్రకృతి పరంగా దాటి, ఎంత వైపరీత్య పరంగా కొన్ని ఉంటాయి, దాన్ని దాటి వెళ్తే విపరీత ధోరణిలో అంటాం. అలాంటి వాటన్నిటికి కూడాను మనం ఆ జరిగే క్రమంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. నేను చెప్పిన విషయాలన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటాం. మేము అర్థమవుతున్నాయమ్మా? వెనక్కి కూర్చున్నానికి అర్థమవుతున్నాయా? నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి. మీరందరూ కొంచెం ఇది మీరు 4వ రోజులోనే ఉన్నారు, నేను అడిగేది వెనకాల గురించి. సో మీకు ఎప్పుడు పిల్లలకి ఏ అవసరం గురించి వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ వాళ్ళు, నెక్స్ట్ మెడికల్ పరంగా ఏదైనా అవసరమైతే వాళ్ళు, చదువు పరంగా ఏదైనా అవసరమైతే వాళ్ళు, అంటే వాళ్ళ ద్వారా ఏదో ఒక పనులు అనేది మీకు చేసి పెట్టడానికి అవకాశం ఉంది.